హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే నూడిల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నూడిల్స్ని ఈ విధంగా తీసుకొని వాటర్ బాయిల్ అవుతుంది కదా, అందులో వేసుకొని ఉడికించుకోవాలి. నూడిల్స్ అయితే నేను చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నాను. పెద్దగా ఉంటే తినడానికి ఇబ్బంది ఉంటుంది అనేసి ఈ విధంగా బాగా 70% ఉడికించుకోవాలి నూడిల్స్ని. అట్లా మనం చేత్తో అనగానే విరిగిపోవాలి. అంత క్వాంటిటీలో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికించుకున్న దాన్ని నీళ్ళు మొత్తం వంపేసుకోవాలి. ఒక బొర్ల గిన్నె ఉంటుంది కదండి, అందులో నీళ్ళు పోయి వంపేసుకోవాలి. తర్వాత చల్లనీళ్ళు కూడా పోసుకుంటే అవి కొంచెం దగ్గర కాకుండా విడివిడిగా ఉంటాయండి. వడకట్టుకున్న తర్వాత ఆ నూడిల్స్ని పక్కన ఉంచుకోవాలి. అందుకు కావాల్సినవి తర్వాత క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలాలు అండి. ఇవి ఎగ్, గరం మసాలా, నూడిల్స్ మసాలా, ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. గుడ్లు అయితే ఒక కప్లో బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే 3 తీసుకున్నాను. ఎక్కువ తినేపాటైతే ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు. నాకైతే 3 సరిపోతాయండి. ఇప్పుడు ఆయిల్లో ఆ ఎగ్ మొత్తం వేసేసుకోవాలి. అందులో కొద్ది సాల్ట్, కొంచెం కారం వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం కప్పులో తీసుకోవాలండి. తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తక్కువ అయితే వేసుకోవచ్చు, ఇంకెక్కువ ఉందంటే అవసరం లేదు. వేసుకున్న తర్వాత క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన తొందరగా మెత్తబడతాయి క్యారెట్ ముక్కలు, క్యాబేజీ, ఆనియన్స్. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన వడకట్టి ఉంచుకున్న నూడిల్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ఆయిల్ మొత్తం నూడిల్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం సోయా సాసు, కొంచెం టమోటా కెచప్ అండి. ఇవైతే మేము బయట కొనుక్కున్నాము, 2 ప్యాకెట్స్. ఆ సోయా సాస్, కెచప్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలసాలి నూడిల్స్కి మొత్తం ఆ సాసెస్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం వేసాం కదా సాల్ట్, ఇప్పుడు ఇంకా రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, మిరియాల పొడి వేస్తాం కదండి, కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ మసాలా అంటే విస్తారం నూడిల్స్ కొనుక్కునేటప్పుడు అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ నూడిల్స్కి బాగా పట్టాలి. తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా అంతా మిక్స్ చేసుకుంటే వేడి వేడి నూడిల్స్ రెడీ అండి.
మేమైతే ఇంట్లోనే అన్ని ట్రై చేస్తుంటాము, బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుంటామండి, ఎక్కువ తినము. రెడీ అయితే అయ్యిందండి, మా పిల్లలు తినడానికి వెయిటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్